నెల్లూరు ఈ రోజు నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల నెల్లూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ ధర్నాలో పవిత్రమైన గోవింద నామాలను యజ్ఞంగా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అలిపిరిలోని శ్రీవారి పాదాల వద్దకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అనుచిత వ్యాఖ్యలు విమర్శలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి పట్ల కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసం, ఆధ్యాత్మిక భావాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని ఆయన సూచించారు. ఈ ప్రెస్ మీట్ లో బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర మీడియా పెనలిస్ట్ ఆంజనేయులు రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణిరాజు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ డాక్టర్ అశోక్ రాపూరు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈరోజు ప్రెస్ మీట్ లో పాల్గొనడానికి వచ్చినటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు, టీటీడీ బోర్డు మెంబరు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి గారు, రాష్ట్ర స్పోక్స్ పర్సన్ కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, అదేవిధంగా అశోక్ గారు, ఎస్సీ మోర్చా స్టేట్ లీగల్ సెల్ కన్వీనరు అశోక్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణిరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని భాను ప్రకాష్ రెడ్డి గారు తీసుకుంటారు. నమస్కారాలు ఫ్రెండ్స్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని నెల్లూరు నడిబొడ్డులో విఆర్ కాలేజ్ సెంటర్లో వీధి నాటకాలు ఆడుతూ ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉంటూ చంద్రశేఖర్ గారు చేసినటువంటి వెక్కిరి చేష్టలు, గోవిందనామాన్ని తీసుకొని వచ్చి మీ ధర్నాలు ఎందుకయ్యా పాడుతారు? పవిత్రమైనటువంటి గోవిందనామాలు. నీకు ధైర్యము దమ్ము ఉంటే నీ పక్కన క్రిస్టియను ఉన్నాడు, నీ పక్కన ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ దేవుడి గురించి మాట్లాడే ధైర్యం ఉందా? వాళ్ళ దేవుడి గురించి పాటలు అవహేళనగా మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వెంకటేశ్వర స్వామిని తీసుకొని వచ్చి మాట్లాడిస్తావా? మళ్ళీ నేనేం చేతులు తాళం వేయలేదు, నేనేం పాడలేదు, నువ్వు బుద్ధి ఉందని అడుగుతున్నా. నీకు పక్కన పాడేటప్పుడు పాడకూడదని చెప్పేదానికి నీకు నోరు ఎక్కడ పోయింది? తాళాలు వేసినప్పుడు చేయి కొట్టకూడదని చెప్పేదానికి నీ చేతులు ఎక్కడ పోయినాయి? తమా చేస్తున్నారా అందరూ? వెంకటేశ్వర స్వామితో కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం ఆయన. స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతి, చంద్రశేఖర్ స్పిరిచువల్ క్యాపిటల్. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. నోరుంది కదా అని చెప్పి పక్కన వాళ్ళ దగ్గర పాడించి, మాకున్నటువంటి అనుమానం అసలు పాడించిన వాడు చంద్రశేఖర్ అయితే పాడింది క్రిస్టియన్ అని చెప్తున్నారు. దాని మీద కూడా నేను ఎస్బీ ద్వారా వివరాలు తీసుకుంటున్నాను. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు ఇస్తున్నాను నేను. వీళ్ళందరి మీద ఎవరెవరు వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి ఆ భజన్ని వీధి నాటకాల మారగా ఆడి ఏంది అది పాప? ఎస్, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునేదానికి స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకో. డర్టీ పాలిటిక్స్ చేస్తావు నువ్వు. డిఎస్సీని అడ్డం పెట్టుకొని డర్టీ పాలిటిక్స్ చేస్తూ స్వామిని అడ్డం పెట్టుకొని మళ్ళీ వాళ్ళు మాట్లాడినారు, వీళ్ళు మాట్లాడినారు. ఎవరు మాట్లాడినా తప్పే. వెంకటేశ్వర స్వామి పాటల్ని కానీ గేయాల్ని కానీ ఎవరున్నా అవహేళన చేస్తే ఎవరు చేసినా తప్పేం చెప్తున్నావు. నీ బుద్ధి ఎక్కడ పోయింది అని అడుగుతున్నా. ఇప్పుడే ఒక వీడియో చూసాను నేను ఏం చేతులు కొట్టలేదు అంటున్నాడు. వేరే వాళ్ళు కొట్టద్దని చెప్పేదానికి ఏమయ్యా నీకు? పాడేటప్పుడు పాడొద్దని చెప్పేందుకు నీ విద్యా సంస్థల్లో పనిచేసే వ్యక్తులే దీని వెనకాల ఉన్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వస్తున్నాం. వీళ్ళందరి మీద ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. క్షమాపణ నువ్వు టీవీల ముందు ఏది నీ వైసీపీ బ్యానర్ ముందు కాదు కావాల్సింది నాకు. సమాజం ముందు స్వామివారి అలిపిరి దగ్గరకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రశేఖర్ గారు. తప్పు అంటున్నా. వెంకటేశ్వర స్వామిని రాజకీయ క్షేత్రంలోకి తీసుకొని వచ్చి ఎవరు చేసినా తప్పు ఉంటున్నాడు. నేను చేసిన తప్పు, సురేంద్రన్న చేసిన తప్పు, ఆంజనేయ రెడ్డి గారు చేసిన తప్పు, మా జిల్లా అధ్యక్షులు వంశీ చేసిన తప్పు. ఎవరు చేసిన తప్పు? స్వామితో రాజకీయాలు ఎందుకే మీకు? మా దృష్టిలో లేదు అది. మా దృష్టిలో ఉంటే ఖచ్చితంగా స్పందించి ఉంటాం. మా దృష్టిలో లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు చేసినా తప్పే, నేను చేసినా తప్పే.
వెంకటేశ్వర స్వామితో ఎవరు ఆటలాడకున్నా తప్పే. స్వామితో ఆటలాడుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసు మిత్రులారా. స్వామితో ఆటలాడుకున్న వాళ్ళు, స్వామి పవిత్రతతో ఆడుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసు. నేను అదే చెప్తున్నాను కదా, ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కారణంగానే 11 స్థానాలకు ప్రతిపక్ష హోదా కూడా ఇక్కడ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. భగవంతుడు మళ్ళీ తిరిగి ఆ భగవంతుడితో పెట్టుకుంటే మీకు వినాశకాలే విపరీత బుద్ధే, పోయే కాలం వచ్చిందంటారే. అప్పటికి ఆల్రెడీ 2024లో అయిపోయింది మీ కథ. ఇంకా దిగజారు రాజకీయాలు చేస్తే ఇంకా దిగజారిపోతారు. ఎక్కడైనా సరే ఈ 2024 తర్వాత కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగా ఇండియన్ పోలీస్ ఐపీసీ సెక్షన్ని వైసీపీ సెక్షన్లుగా వాళ్ళు మార్చుకున్నారు 2019 నుంచి 2024 వరకు. 2024 తర్వాత మా కూటమి వచ్చిన తర్వాత ఎక్కడ ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మేము వాడు మార్చుకోలేదు మిత్రులారా. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకునేది మీరు. మీ హయాంలో బుద్ధి లేకుండా మాట్లాడతారు మేము చేసినామని. మీ హయాంలో ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారయ్యా? మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని మోసి ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారు? ఇంకెంతమంది పోబోతారు? మీరు చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అధికారులు ప్రజాపక్షాన్ని నిలబడాలి, అధికార పార్టీ పక్షాన్ని నిలబడితే ఇట్లా జైలుకి పోయే ప్రమాదం ఉంది. మీరు అధికార దుర్వినియోగం చేసి ముఖ్యంగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు కదా, మీకు తెలుసో తెలీదో మిత్రులారా, ఆ రోజు వాళ్ళకు సాక్షి మీడియాలో ఉండే వారిని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగ భర్తీ కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే ప్రభుత్వ దీంట్లో పోస్టులో నియమించి లక్షలాది రూపాయలు స్టేట్ ఖజానా నుంచి బదిలీ చేయడం జరిగింది. ఆ పేర్లని మీ వాళ్ళకి సాక్షి సంబంధించిన చాలామంది దాంట్లో ఉన్నారు ప్రముఖులు. ఇంకా అవన్నీ చెప్తే మేము అడిగే ప్రశ్నకు ఒకటి కూడా సమాధానం చెప్పలేరు వాళ్ళు. కాబట్టి స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వాలని మా ఎన్డీఏ కూటమి వికసిత్ భారత్గా నరేంద్ర మోడీ గారు కేంద్రం ఉంటే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్గా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడ వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకుపోవాలని చెప్పి బీజేపీ మాధవ్ గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు మేము సమిష్టిగా ముందుకు పోతున్నాం. ఇంకో విషయం కూడా మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా. మేము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో ఢిల్లీ విధుల్లో నాటకాలు అన్నారు. పోయి హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయని 45 రోజుల్లో ఏమి జరగకపోయినా గొడ్డల పోటీని గుండుపోటుగా చేసిన పార్టీ మీది. గొడ్డల పోటీని గుండెపోటుగా చేసిన పార్టీ మీది. డ్రైవర్ని డిక్కీలో చంపేసి తరలించిన పార్టీ మీ ప్రజాప్రతినిధులు. మీరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడేది. పూర్తిగా ఒక దుర్మార్గపు పరిపాలన రాజ్యం ఏరింది ఆంధ్రప్రదేశ్లో. అందుకనే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. దీని వెనకాల ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ఇదేదో ఆషామాషికి కాదు, ఇది ప్రీ ప్లాన్డ్. ఆ రోజు జరిగినట్టు విఆర్ సెంటర్లో జరిగినట్టు ఆ కార్యక్రమం పూర్తిగా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ఏదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చిన అక్కడ ఇమీడియట్గా పాడింది కాదు. దీని వెనకాల ముందే ఎక్సర్సైజ్ చేసి ఈ పాట పాడాలి, గోవిందనామాలు పాడాలి, గోవిందని అవమానపరచాలి, వెంకటేశ్వర స్వామి అవమానపరచాలి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలి. నువ్వు ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి ఈ పనులని చేస్తున్నావయ్యా? నువ్వు ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి పనులు చేస్తున్నావు? నీకు ధైర్యం ఉంటే ఆ భజనలో ఆ జీసస్ క్రైస్ట్ని అల్లాని పెట్టి పాడుంటే తెలిసి ఉండేది. ఇవాళకి ఏ విధంగా నీకు ఆ సమాజం బుద్ధి చెప్పుండేదో. సింహాల జోలికి రావద్దు, హిందూ సింహాల జోలికి. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, హిందూ సింహాల జోలికి రావద్దు. నువ్వు తిరుపతి అలిపిరి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. నేను డిమాండ్ చేస్తున్నా. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, ధర్మకర్తల మండలి సభ్యుడిగా వెంకటేశ్వర స్వామితో నువ్వు ఆడుతున్న ఆటలు పులి స్టాప్ పెట్టాలి. నీ డ్రామాలు, నీ నాటకాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి సీరియస్ వాన్ చేస్తున్నాము. ఖచ్చితంగా నువ్వు వచ్చి క్షమాపణ చెప్పు. దీని వెనకాల నుండి మొత్తం విషయం మీద ఇక్కడ నుండి పోలీస్ యంత్రాంగం కూడా ఇదేదో ఉద్దేశపూర్వకంగా ఆషామాషిగా చేసింది కాదు, ఉద్దేశపూర్వకంగా చేసింది. కాబట్టి దీని మీద మా లీగల్ ప్యానెల్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. దీని వెనకాల ఉన్న పేర్లు కూడా మేము తీస్తున్నాం. వీళ్ళందరి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ మేము ముందుకు పోతున్నాం.